శ్రీలంకలోని జాఫ్నా జైల్లో 53 రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపిన నలుగురు మత్స్యకారులు ఎట్టకేలకు కాకినాడ చేరారు. వారికి కూటమి నాయకులు, స్థానిక మత్స్యకారులు, బంధువులు స్వాగతం పలికారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాకినాడ చెందిన నలుగురు మత్స్యకారులు తూతూర్ వారు బోట్ కొనడానికి అయితే వెళ్ళారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే వారి నావిగేషన్ ప్రాబ్లంతో శ్రీలంక జాఫ్నా 52 రోజుల పాటు వారు జైల్లో చిక్కుకునే పరిస్థితి కనబడింది. వారు ఎట్టకేలకి ఓ పక్క కూటమి నాయకులు అలాగే వైసీపీ నాయకులు కాకినాడ క్షేమంగా తీసుకునే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మనతో కొంతమంది వారి మత్స్యకారులు వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీరు కాకినాడకు సంబంధించి నలుగురు మత్స్యకారులు బోట్ కొనడానికి వెళ్ళారు. అయితే నావిగేషన్ ప్రాబ్లంతో శ్రీలంక జాఫ్నాలో 52 రోజుల పాటు జైల్లో ఉండిపోయారు. అసలు ఏంటి, ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే అదే నాగేశ్వరం పవన్ మీద తీసుకెళ్ళిపోయి ఉన్నారు అంతే. నాగేశ్వరం పవన్ 3 కిలోమీటర్స్ మా దాంట్లోకి వచ్చారు అనేసి మా డ్రైవర్ని బయట లాగేసి ఇంకా కొద్ది ఆల్ బాటిల్ తీసుకెళ్ళిపోయారు అనమాట. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకో షిప్ వచ్చింది. అక్కడంగా వాళ్ళు ఇంకో షిప్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా చాలా యాక్ట్ చేశారు. ఇంకా ఆ షిప్ వచ్చిన తర్వాత ఇంకా లోపల తీసుకెళ్ళిపోయి పెద్ద షిప్ వచ్చింది. అక్రంగా నిబంధించారనమాట నలుగురిని కూడా. నేను మా వాళ్ళని అదే అన్నాను, మనం మంచిగా ఉడితే, మనం మంచిగా అందరికీ సాయం చేస్తే వాళ్ళకి ఉసురు తగులుతుందని కూడా ప్రార్థన చేసుకుంటూ దండం పెట్టుకుంటుండే అంతే. శ్రీలంక తోటి అందరూ అనకూడదు. మనం కోస్ట్ గార్డు, నేవీ చెడ్డ ఘోరం దొంగలు. ఏ బోటు చేపలతో దొరుకుతాయి అమ్మిదాం. దేవుడి ఫోటోలు ఎట్టిపోయారండి. మన ఇక్కడ అగరొత్తు ప్యాకెట్లు చింపిన అగరొత్తులు ఎట్టిపోయారండి. దువ్వాన్ని ఎట్టిపోయారండి. తిన్నాక లేదు. ఇప్పుడు కోస్ట్ గార్డు లేకపోతే ఈ 4 రోజులు కూడా అన్నం లేదు. అంటే మనం చూస్తున్నాం, అంటే ఇప్పుడు పెహల్గామ్ యుద్ధం అయింది. ఇటువంటి ఘటనలో మీరు ఒకసారి శ్రీలంకలో ఇరుక్కునే పరిస్థితి కనబడింది. అంటే ఒకసారి ఇటువంటి ఇష్యూస్ అన్ని శ్రీలంకలో ఇరుక్కుపోవడం మీరు అంటే మీకైనా భయాందోళన గురయ్యారా? నేను భయపడలేదు. ఏంటంటే నేను కొత్తగా బోటు కొనుక్కున్నాను, అప్పు చేసి కొనుక్కున్నాను. బోటు దెబ్బ అయిపోద్ది అన్న ఇచ్చేసుకున్నావు అని వాళ్ళు ముందే అడిగారు. నువ్వు బ్యాంక్ తీసుకున్నావా? అప్పు అని మా వాడు అన్నాడు. అప్పు చేసి కొనుక్కున్నాడండి నేను, బ్యాంకుకి ఇంకేం లేదు అంటే అదే రాశారు అందులో. పిల్లలకి పెళ్లి చేసుకోవాలండి, అతను ఒక పిల్ల ఉందండి, పెళ్లి చేయవలసిన పిల్ల, ఆ పెళ్లి చేసుకుంటే అదే రాశారు స్టేట్మెంట్లో కొట్టాలి. పిసిరిస్తారు వీళ్ళు. నేను చెప్తున్నాను కదా, కోస్ట్ గార్డు, నేవీ వాళ్ళకి ఇంకేం లేదు. ఇంటికాడ ఇది రామేశ్వరం బోట్లు, మన ఇండియా బోట్లు ఏ దొరుకుతాయా తినడం. అంటే 52 రోజుల పాటు మీరు అక్కడ ఇరుక్కుపోయారు కదా, అటువంటి సమయంలో వారు భోజనాలు కానీ మీకు కానీ సదుపాయాలని చూసారా? ఎవరు? ఆ జైల్లోనా? ఆ జైల్లో భోజనాలు ఉన్నాయి. కొద్దిగా ఏంటంటే రైస్ తప్పదో తినడం, ఎంత కొంత తినాలి కదా. ఏంటంటే వాళ్ళు ఎట్టిది ఏంటంటే ఏ గడ్డు గసరో రోజు ఒక రోజు మాత్రం కాయగూర ఎట్టేవారు. ప్రతిరోజు నీసు ఒక ముక్క 2 ముక్కలు వేసేవారు. ఇంకా అదే సరిపెట్టుకుంటే తినేవారు మా వాళ్ళు. నేను కొంచెం తిని 2 ముక్కలు వచ్చిన 2 ముక్కలు తగ్గానే తినివ్వండి ఇంత. అది అంటే మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఒక పక్క అంటే ఎంత అంటే మీరు కోస్ట్ గార్డ్కి వచ్చారు, ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఒక ఆనందం అయితే, ఒక పక్క కూటమి నేతలు, ఒక పక్క వైసీపీ నేతలు. అంటే మేము తీసుకొచ్చాను మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను అక్కడ పడ్డ బాధలు చెప్పుకొని ఇప్పుడు రాష్ట్రం మొత్తం అన్ని పార్టీలు మొత్తం అన్ని పార్టీలు వచ్చాయి. అన్ని పార్టీలు చేసినాయే తెలుసండి. నేను ప్రతిదీ కూడా అక్కడ చెప్పేవాడిని వాళ్ళకి, తమిళకి. ఇండియా నరేంద్ర మోడీ ద్వారాగా వెళ్తాను నేనని కూడా చెప్పేవాడిని. అంటే ఎప్పుడైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఎటువంటి వచ్చింది, ఇబ్బంది వచ్చింది? లాంగ్వేజ్ నాకు అర్థం అవుద్ది కానీ, లాంగ్వేజ్ ప్రాబ్లమే నాకు అర్థం అవుద్ది కానీ నేను చెప్పలేను. ఆడు చెప్పింది నేను అర్థం చేసుకుంటాను. మనోడికి లాంగ్వేజ్ వచ్చు, వీడికి హిందీ వచ్చు. అక్కడ హిందీ కూడా లేడు శ్రీలంకలోను. సింగళం, తమిళం. సాయివాడు కూడా తమిళ రాదు, హిందీ. అలాంటి దేశం. చెప్పండి, 52 రోజుల పాటు మీరు అక్కడ నిర్బంధించారు, మీకు ఎలా అనిపించింది? ఇబ్బందే. ఇంకా నిర్బంధించడం వల్ల ఇబ్బంది ఎందుకు ఉంటుంది అంటే ఇబ్బందే. ఇంకా అలాగే లీడ్ చేసుకుని అలాగే ఇబ్బంది పడి ఉన్నాం అంతే. చూసాం కదా ఓవరాల్గా. అంటే 52 రోజుల పాటు మేము శ్రీలంక జాఫ్నా జైల్లో అయితే మమ్మల్ని నిర్బంధించారు. అయితే ఒక పక్క కూటమి నేతలు, వైసీపీ నేతలు వారంతా కూడా కృషి చేసి మమ్మల్ని కాకినాడ తీసుకురావడం ఎంతో మాకు ఆనందంగా ఉంది. అంటే మా కుటుంబాలకి అంటే మేము వస్తావా లేదా అన్న దానిపై అయితే ఒక దిగ్భ్రాంతి అయితే మాకు వ్యక్తమైంది. అయితే ఎట్టకేలకైతే మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం ఎంతో ఆనందం వ్యక్తమైందని చెప్పి ఇక్కడ నలుగురు మత్స్యకారులు చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ.